ఏంటి సుబ్బు, థర్డ్ క్లాస్ లో పాస్ అయినందుకు అంత టెంప్ట్ అయిపోతున్నావు? మరి నా ఫ్రెండ్ పావని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, మరి అదెన్ని కేకలేయాలి? ఓవే పాన్సుపారి డబ్బా, ఫస్ట్ క్లాస్ వచ్చినందుకే ఓ గర్వపడుతున్నావు. మరి నా ఫ్రెండ్ అమృత కాలేజ్ ఫస్ట్ వచ్చింది, నేనెంత గర్వపడాలి? మన కాలేజీ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరూ 100% మార్కులతో పాస్ కాలేదమ్మా. యు ఆర్ ది ఫస్ట్. నిన్ను చూసి ఓ ప్రిన్సిపాల్గా నేను చాలా గర్వపడుతున్నాను. మొన్న మీ అమ్మ నాన్నని తీసుకురమ్మని నీకు చెప్తే ఎవరో పెద్ద ఆయన్ని తీసుకొచ్చావు. ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ ఆయన నీ గురించి చెప్పేదాకా నీ పట్టుదల ఏంటో నాకు తెలియలేదు. ఎనీహౌ, అమ్మా నాన్నకు దూరమై ఒంటరిగా ఉంటూ పట్టుదలగా చదివి కాలేజ్ ఫస్ట్ వచ్చావు. నీ సక్సెస్కి ఓ ప్రిన్సిపాల్గా నేను నీకు ఇచ్చే గిఫ్ట్ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు. తీసుకో అమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నీ లైఫ్లో ఇంకా చాలా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను. మంచిదమ్మా. వెరీ గుడ్ స్టూడెంట్. మీ అమృత ప్రిన్సిపల్ గారి పొగడ్తలతో తడిసి ముద్దైనట్టుందే. అమృత డార్లింగ్, నువ్వు కాలేజీ ఫస్ట్ వచ్చావన్న సంగతి అందరికన్నా ఫస్ట్ నెట్ లో నేనే చూశాను, అందరికీ నేనే చెప్పాను. థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి. థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు కాదు, మేము. మన కాలేజ్కి మంచి పేరు తీసుకొచ్చావు. రియల్లీ గ్రేట్. కంగ్రాచులేషన్స్. సుబ్బలక్ష్మి, మేమందరం కంగ్రాట్స్ చెప్తుంటే నువ్వు చెప్పవేంటి? నేనా? మీలా కంగ్రాట్స్ చెప్తే మీకు నాకు తేడా ఏముంది? మరి నువ్వెలా చెప్తావు? ఇప్పుడు చూడండి. ప్లీజ్ ఆపు సుబ్బు. వదిలేది లేదు. సుబ్బలక్ష్మి, 3 ఏళ్ళు ఇక్కడ ఎంతో ఆనందంగా కలలు కంటూ చదువుకుంటూ తిరిగాం. ఈ రిజల్ట్స్తో మనకి కాలేజ్తో రుణం తీరిపోయింది. కాలేజ్లో నువ్వు నేను రేణుక ఆడుతూ పాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ కాలేజ్ డేస్ గడిపేవాళ్ళం. ఇప్పుడు రేణుక కూడా ఉండుంటే ఎంత బాగుండేదో, నిన్నెలా అభినందించేదో. నేను రేణుక పెద్ద కష్టపడకుండా ఏదో జాలీగా కాలేజ్ డేస్ గడిపేశాం. కానీ నువ్వు సిన్సియర్గా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని చదువుకున్నావు. మీ అమ్మ నాన్న గర్వపడేలా కాలేజ్ ఫస్ట్ వచ్చావు. కానీ సంతోషంతో చెప్పుకోవడానికి అమ్మా నాన్న కళ్ళెదుటే ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి. చదువులో మాత్రమే గెలిచాను. జీవితంలో గెలిచానో ఓడిపోయానో నాకు తెలియదు, కానీ నా జీవితం మాత్రం నాకు కాకుండా పోయింది. చిన్నప్పటి నుంచి ఎవరి కోసం ఈ విజయం సాధించాలని తపన పడ్డానో ఆయనకి దూరం అయిపోయాను. ఊరుకో అమృత, నీకు అన్యాయం జరిగిందని బాధపడకు. నువ్వెంత సాధించాల్సింది ఉందని నిరుత్సాహపడద్దని ఆ దేవుడు నిన్ను కాలేజ్ ఫస్ట్ వచ్చేలా దీవించాడు. ఇది గుర్తించు చాలు. ఈ గెలుపు నీ జీవితానికి కొత్త ఆరంభాన్ని ఇస్తుంది. కన్నీటి వెనుక ఇంత సంతోషం ఉంటుందని నాకిప్పుడే అర్థమైంది సుబ్బు. నా ఈ సంతోషం వెనుక 2 వ్యక్తులున్నారు. అవును, ముందు వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సుబ్బు, నేను వస్తాను. ఏ అమృత, ఆగు, నేను వస్తున్నాను. అమృత ఆగవే.
కళ్ళు నెత్తికెక్కాయా? ఎదురుగా వచ్చే మనుషులు కూడా కనిపించరా నీకు? చూసుకోలేదు, క్షమించండి. చేసే పనికి ముందు వెనక కొంచెం ఆలోచించుకుంటే ఇలాంటి తప్పులు జరగవు. ఏంటండి దబాయిస్తున్నారు? అమృతదే తప్పని మాట్లాడుతున్నారే. ఏ మీరు చూసుకొని నడవచ్చు కదా. నేను చూసుకునే నడుస్తున్నాను. ఆవిడే పరిగెత్తుకుంటూ వచ్చి ఢీ కొట్టింది. పరిగెత్తుకుంటే ఎందుకు వస్తుందో అడగలేకపోయారా? అది పరిగెత్తుకుంటూ వస్తుందో ఆకాశం నుంచి నడుచుకుంటూ వస్తుందో నాకెందుకు? అవును, ఈరోజు ఆనందంతో ఇది ఆకాశంలోనే నడుచుకుంటూ వస్తోంది. ఆహా, ఏం ఘనకారం సాధించిందంట? ఏం ఘనకార్యమా? ఈరోజు మా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అమృత కాలేజ్ ఫస్ట్ వచ్చింది. నాన్న, నేను కాలేజ్ ఫస్ట్ వచ్చానని మీకు ఎలా చెప్పాలో తెలియని పరిస్థితిలో ఆ దేవుడే నాకు ఈ మార్గం చూపించాడు. నన్ను ఆశీర్వదించాడు నాన్న. ఆహా, కూతురు కాలేజ్ ఫస్ట్ వచ్చిందని నోట్లో చక్కెర పోస్తున్నారా అంకుల్? అంకుల్, నేను ఒక మాట అడిగినా? ఇంతకీ అమృతం కన్నా మీరు అదృష్టవంతులా, మీ కడుపున పుట్టిన అమృత అదృష్టవంతురాలా? చూడమ్మా, ఎంత సంతోషంలో ఉన్నా రోడ్డు మీద ఇలా పరిగెడితే ఎలా? లారీలు బస్సులు వస్తాయి. ఆనందానికి కూడా ఒక హద్దు ఉంటుందని ఆవిడ గారికి చెప్పు. అమృత, నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా? అవును శుభలక్ష్మి, నా విజయం ఎవరికి తెలియాలో వాళ్ళకి నీ ద్వారా తెలిసింది. నేను సాధించిన విజయం నాన్న తెలుసుకున్నారు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. Next candidate, Miss Nandini. ఏంటమ్మా, చదువుకోవచ్చు కదా. కాసేపు టీవీ చూసి రిలాక్స్ అవుతాను డాడీ. ఏమే రిలాక్స్ అవ్వడానికి ఎంతసేపు చదువుకున్నావు? పట్టుమని 10 నిమిషాలు కూడా చదువుకోలేదు. ఏంటో మమ్మీ, చదవాలని ఇంట్రెస్టే లేదు. ఎంత చదివినా బుర్రకెక్కట్లేదు. నీకు చదువు ఎందుకు ఎక్కడం లేదో తెలుసా మనవరాలా? అన్నయ్యకి కట్నం ఎంత వస్తుంది, ఆడపడుచు కట్నం ఎంత గుంజొచ్చు అనే వయస్సుకు మించిన ఆలోచనలు నీ బుర్రలో ఉన్నాయి. అందుకని చదువు ఎక్కడల్లా. మనవరాలా అని ప్రేమగా పిలిచినట్టు పిలిచి ఎంత చులకనగా మాట్లాడుతున్నారు మామయ్య గారు. నేను చులకనగా మాట్లాడటం కాదు భానుమతి, చదువు అంటే మీకు చులకన భావం ఉంది. అయినా చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు టీవీ చూడటానికి ఒక సమయం అంటూ కేటాయించుకోవాలి. వాళ్ళ చదువుకు ఆటంకం కలగకుండా మనం టీవీ చూడాలి. ఇలా పిల్లల ముందే స్వీట్లు బొక్కుతూ టీవీ చూస్తుంటే తాతయ్య? వాళ్ళు ఎలా చదువుకుంటారు? తాతయ్య,
అమృత రామ్మా లోపలికి రా. తాతయ్య ఏమిటమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ చెమట్లేమిటి? కాలేజ్ నుంచి వస్తున్నాను తాతయ్య. ఈ రోజు మా రిజల్ట్స్ వచ్చాయి. అవునా, నువ్వు తప్పకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటావు. ఫస్ట్ క్లాస్ కాదు తాతయ్య. అబ్బో, లేకపోతే కాలేజ్ ఫస్టా? అవును, కాలేజ్ ఫస్ట్ వచ్చాను తాతయ్య. నన్ను ఆశీర్వదించండి తాతయ్య. సర్వాభీష్ట సిద్ధిరస్తు. శబ్బాస్, నా నమ్మకాన్ని నిలబెట్టావు. భానుమతి, అమృతకి దిష్టి తీ. నేనా మామయ్య గారు? నువ్వే. నీకు కాబోయే కోడలు కాలేజీకి ఫస్ట్ వచ్చింది. అత్తగారివి ఆ మాత్రం దిష్టి తీయద్దు, తొందరగా తీ. ఏంటి అమృతకి దిష్టి తీస్తున్నావు? అదేదో నీ కాబోయే పెళ్ళాన్ని అడుగు, చెబుతుంది. భానుమతి, ఏదన్నా మొక్క మొదట్లో పోయి ఎవరైనా తొక్కుతారు. ఏంటి విశేషం? వికాస్, ఈరోజు మా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను. రియలీ? కంగ్రాట్స్. తాతయ్య, అమృత నిజంగా గ్రేట్ కదా. నువ్వెంతవరకు చదువుకోవాలనుకుంటావో నీ ఇష్టం. రేపు పెళ్ళాక కూడా నేను అడ్డు చెప్పను. బాగా చదువుకున్న భార్య నాకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం తాతయ్య? ఆ మాత్రం ఎంకరేజ్ చేస్తే చాలరా మనోడా. తాతయ్య, నేను వెళ్ళి అమృతకి ఏదైనా గిఫ్ట్ తీసుకొస్తాను. వెరీ గుడ్, వెళ్ళిరా. అమృత, నీ చేదు గతాన్ని మరిచిపోయి తీయని భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకో. నీ జీవితంలో ఇక ఎలాంటి కష్టాలు ఉండవు. అలాగే తాతయ్య, అంతా మీ ఆశీస్సులు. ఆంటీ, అంకుల్, ఇన్ని రోజులు అవుట్ హౌస్లో నాకు ఆశ్రయం ఇచ్చి నేను చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. నా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. నన్ను క్షమించండి. మీరే గనక నన్ను అవుట్ హౌస్లో నుంచి బయటకు పంపించేసుంటే నేను చాలా కష్టాలు పడుండేదాన్ని. ఈ రోజు నేను ఇంత గొప్పగా పరీక్షల్లో పాస్ అయ్యి ఉండేదాన్ని కాదేమో. మీ అందరి సహకారం వల్లే నేను ఈ విజయాన్ని సాధించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. చూడమ్మా, ఇప్పుడు నువ్వు అవుట్ హౌస్లో షెల్టర్ తీసుకోవటం లేదు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండటం లేదు. అవుట్ హౌస్తో పాటు ఈ ఇల్లు కూడా నీదే. ఈ ఆస్తి నీది. చూడమ్మా, రేపటి నుంచి ఎవరైనా సరే నువ్వు ఉండమంటే ఇంట్లో ఉండాలి, లేకపోతే బయటికి నడవాలి. నువ్వు ఈ ఇంటికి కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటికి యజమానురాలివి, ఈ ఆస్తికి వారసురాలివి. సరేనా? సాగర్కి కూడా రిజల్ట్స్ గురించి చెప్పొస్తాను తాతయ్య. తప్పకుండా చెప్పమ్మా, వెళ్ళిరా. అమ్మా భానుమతి, అమృత కాలేజీ ఫస్ట్ వచ్చింది కదా, ఇంట్లో అందరికీ పాయసం చేయి. అలాగే కాలనీలో అందరికీ చెప్పు. ఒరే శంకరం, నువ్వు కూడా. అమృత కాలేజ్ ఫస్ట్, అది ఇంటి కోడలు అవడం ఖాయమే. దాని దశ అలా ఉంది. ఛీ, నోరు ముయ్యండి. అది కాలేజీ ఫస్ట్ కాదు కదా, అది కలెక్టర్ అయినా సరే అది ఇంటి కోడలు కాలేదు. రేణుకే నా కోడలు.
ఈరోజు మా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అమృత కాలేజ్ ఫస్ట్ వచ్చింది. ఎప్పుడొచ్చారండి? మంచినీళ్ళు తెమ్మంటారా? పోనీ కాఫీ తాగుతారా? ఏంటండి అలా ఉన్నారు? ఏంటండి సరుకులు కవర్ చినిగిపోయింది, కింద పడిపోయిందా ఏంటి? ఏం మాట్లాడరేంటండి? ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు లక్ష్మి, ఊర్లో గొప్ప విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి, పట్టించుకునే అవసరం లేదు. మన ఇంట్లో గొప్ప జరిగితే మనకు ఆనందం కానీ బయట వాళ్ళకి జరిగితే మనకెందుకు చెప్పు? మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావడం లేదు. మనల్ని అర్థం చేసుకునే మనిషి గురించి నీకు అర్థం కాకపోయినా పర్వాలేదులే. అంటే మీరింతసేపు మాట్లాడకుండా ఉన్నది, ఇప్పుడు మాట్లాడుతున్నది అమృత గురించా? దాని గురించే. అమృత ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందంట, కాలేజీకే ఫస్ట్ వచ్చిందంట. అది పాస్ అయితే నాకేంటి, ఫెయిల్ అయితే నాకేంటి? అది నా కూతురే కాదు, ఎవరో బయట అమ్మాయి అంతే. ఎవరో బయట అమ్మాయి గురించి మీరెంతగా ఇంటికొచ్చి చెప్పరు కదండి. నేను చెప్పలేదు, నువ్వు గుచ్చి అడగబట్టి చెప్పాను. పైగా అదేదో ఘనకారం సాధించినట్టుగా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని రోడ్డు మీద నన్ను గుద్దింది. అప్పుడే చేతిలో ఉన్న సంచి కింద పడి సరుకులన్నీ నేలపాలయ్యాయి. అక్క కాలేజీ ఫస్ట్ వచ్చినట్టు తనే మీకు చెప్పిందా నాన్నా? తనెందుకు చెప్తుంది? తన ఫ్రెండ్ సుబ్బలక్ష్మి చెప్పింది. ఏమైతేనే మన అమృత కాలేజీలో ఫస్ట్ వచ్చిందన్న విషయం మీకు తెలిసింది.